ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, మేము ఈరోజు బగారా రైస్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ముస్లిం పెళ్ళిళ్ళలో చేసే బగారా రైస్ ఫ్రెండ్స్, ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మసాలాలు తక్కువగా ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. బగారా రైస్ కోసం నేను ముందుగా స్టవ్ మీద డబ్రా పెట్టుకొని ఆ డబ్రాలో 2 కేజీల బగారా రైస్ కోసం అండి నేను 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. బగారా రైస్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో పట్టా, లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలా. పట్టా, లవంగా, బిర్యానీ ఆకు కొంచెం కాలిన తర్వాత 1 కేజీ ఆనియన్స్, 5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. ఇది సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్. దీంట్లో మసాలాలు కొంచెం తక్కువగానే పడతాయి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ రావాలండి, నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్ ఈ విధంగా మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలా. ఆ విధంగా వస్తేనే మాకు బగారా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ ఈ కలర్ వచ్చాక చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్రెండ్స్ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే వాడండి. బగారా రైస్లో చాలా బాగుంటుంది. నేను మొత్తం ఇది చెప్పేది 2 కేజీ రైస్కి క్వాంటిటీ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 1 కేజీ చేసుకునే పాట అయితే దీంట్లో హాఫ్ వేసుకోండి. 1 కేజీ ఆనియన్, 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలా. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గుతున్నప్పుడే ఒక కట్ట కొత్తిమీర, ఒక కొట్ట పుదీనానండి, మెంతి లీవ్స్, కొరియాండర్ లీవ్స్ ఇది కూడా వేసుకోవాలా. ఇది కూడా మగ్గించుకోవాలండి. ఈ టమాటాలు కొంచెం మగ్గాల, నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా టమాటాలు మగ్గుతున్నప్పుడే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఎక్కువ స్పైసీనెస్ ఏం చేయటం లేదు, నేను మసాలాలు తక్కువ చేస్తున్నాను కానీ స్పైసీనెస్ కూడా తక్కువగానే వేసాను. ఇది కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకోండి. 200 ml పెరుగు ఉంటుందండి ఇది. ఇప్పుడు మీ టేస్ట్ని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను గల్లుప్పు వేస్తున్నాను, మీ టేస్ట్ని తగినంత వేసుకోండి. కావాలంటే మళ్ళీ టేస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కొంచెం ఉడకాల అండి. ఈ విధంగా కొంచెం మగ్గాక టమాటాలు మొత్తం మేము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలా. నేను ఈ చెంబుతో తీసుకున్నానండి రైస్ అనేది, నేను ఆ చెంబుతోనే 2 వేస్తున్నాను. దేంతో వేసుకుంటున్నారో దాంతోనే 1 గ్లాస్కి 2 గ్లాస్ వేసుకోవాలండి. చూడండి, ఎసరు మొత్తం వేసేసిన తర్వాత ఇందులో ఒక 3 నిమ్మకాయలు ఈ విధంగా జ్యూస్ పిండుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మాకు రైస్ అనేది స్టిక్కీగా అవ్వదు. ఇది ఎసరు మరిగేదాకా మూత పెట్టేద్దాం మేము ఇప్పుడు. ఇది ముస్లిం పెళ్ళిళ్ళ చేసే బగారా రైస్ అండి, ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఎసరు వచ్చేసిన తర్వాత నేను బియ్యం మొత్తం వేసేసానండి ఇందులో. ఇది బాగా ఉడకాల. ఈ వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మేము దమ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను హై ఫ్లేమ్ మీదే పెడుతున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత, వాటర్ తగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వాటర్ కొంచెం తగ్గిన తర్వాత ఇంకొంచెం ఉడకాలండి. కింద పెనం పెట్టేసి పెనం మీద డబ్రా పెట్టేద్దాం. ఈ విధంగా డబ్రా పెనం పెట్టుకుంటే మాకు అడగంటకుండా బాగా ఉడకద్ది. చూడండి, నేను పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్నం కూడా ఈ విధంగా కొంచెం ఉడికింది. ఇంకొంచెం ఉంది ఫ్రెండ్స్ పచ్చిగా. ఇది కొంచెం కూడా మేము పెనం పెట్టేస్తున్నా, అందులో ఉడికిపోద్ది. మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా కింద పెనం పెట్టేసి పెనం పైన డబ్రా పెట్టేసి మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ వరకు అసలు కదపకుండా పెట్టేద్దాం. అండి మూత ఓపెన్ చేసి చూశాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత
నా రైస్ బాగా ఉడికిపోయిందండి. చూడండి ఏ విధంగా ఉందో, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి మనం ముస్లిం పెళ్ళిళ్ళలో చేసే బగారా రైస్ సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెన్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముస్లిం స్టైల్ బగారా రైస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.